ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు మహిమ, మరి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నామండి. మీ అందరికీ వందనాలు. మరి పెనియేరు సంఘాల మరి సభ్యులందరికీ కూడా దేవుని పేరిట మరి శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ప్రార్థనతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. దేవా, మరి ఈ యొక్క రాజకాల సమయంలో మేమందరం చేరి మరి ఇండియాలో నాయన వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన మేమందరం కూడా చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతించబోచుండగా నాయన కొన్ని నిమిషాలు ప్రభావ నాయన నేను ఆరాధించబోచుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రభా నీ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ప్రతి పరిస్థితిలో నాయన మీరు నాయన కంట్రోల్లో తెచ్చుకొని నడిపించమని ప్రభా మరి మాట్లాడుచున్నది నేను కాదు కానీ ప్రభా నీ యొక్క ఆత్మీయ అభిషేకం చేత మాతో నింపి నడిపించమని ప్రభా మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క వాక్యోపదేశమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఇదిగో ఆరాధించబోచుండగా ప్రభా మా యొక్క హృదయాలను ఆయన నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ నీ సన్నిధిలో ఆరాధించే వారిగా చేయమని, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నేను గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఆయన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని పేరిట మరి మనమందరం కూడా కొన్ని నిమిషాలు మరి ఆయన ఆరాధించుకుందామండి. మరి దేవుని వాక్యంలో మరి సెలవిచ్చిన రీతిగా యోహాను సువార్తలో ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు సెలవిచ్చి ఉంటున్నారు. కాబట్టి మరి ఆ గొప్ప దేవుని సన్నిధిలో నిజమే మరి ఆయన కృప లేని క్షణము, ఆయన దయలేని క్షణం మనం ఊహించుకుంటే బహుశా మనకు అంతుపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ప్రియులారా ప్రతి ఒక్కరికి ఒక క్షణము మరి ఎంత విలువైనదో మనకు తెలుసు. మరి మనకు జీవితాన్ని కాపాడుతూ ఆయన కృపచేత దయచేత కాపాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించుకుంటూ నీ కృప లేని క్షణము నేను ఊహించలేని యేసయ్యా అని ఆయన్ని వేడుకుందాము ప్రియులారా. మరి ఆ గొప్ప దేవుడు మరి మహిమను విడిచి నీ కొరకు నా కొరకు మరి పరలోకాన్ని విడిచిపెట్టి మరి కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి మరి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి పునరుద్ధరణైన యేసయ్యను మనం ఆరాధించుకుందామా. మరి ఒకానొక రోజు నిన్ను నన్ను కూడా మరి ఆయనతో కూడా సదాకాలము జీవింపచేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించుకుంటూ ఆయన సన్నిధిలో మరి మనం గాన ప్రతిగానంతో కీర్తిద్దాం ప్రియులారా. నీ కృప లేని క్షణము నేను ఊహించలేని యేసయ్యని పాట పాడమని దేవుని మహిమపరచుకున్నాం. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. చప్పట్లు కొట్టు దేవుని నామమును మహిమపరచుకుందాం. లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆయన కృప లేని క్షణము మన ప్రస్తుత కాలంలో మనం ఊహించలేము. ఆయన దయలేనటువంటి క్షణాన్ని మనం మర్చిపోలేము. గొప్ప దేవుని మనం స్తుతించుకుంటాం. మన పరిస్థితులకు చాలిన దేవుడు మన పరిస్థితి నుంచి విడిపించి మన
ప్రతి యుద్ధాన్ని మరి ఆయన అధిగమించేటువంటి దేవుడు అయినాడు. ఆ గొప్ప దేవుడు మనం స్తుతించుకుందామా? మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచిపెట్టిన దేవుడు పిల్లారా, నీ కొరకు నా కొరకు మరి ఈ మహిలో మరి నరావతారిగా ఆయన అవతరించాడు. నీ కొరకు నా కొరకు సిలువని అధిరోహించి మరి ఆ మహిమను మనకు అందించిన దేవుని మనం కొనియాడదాము. Thank you, Jesus. Thank you, Lord. అందరూ చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మనం కనపడతాం పిల్లలు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు.
గొప్ప దేవుని మనం కొన్ని నిమిషాలు ప్రియులారా మన హృదయాలు తెరిచి దేవుని ఆరాధించుకుందామా. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇదిగో కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన నీ కొరకు నా కొరకు అవతరించిన దేవుడు కాబట్టి కొన్ని నిమిషాలు ఆ కృప కలిగినటువంటి దేవుని మనం ఆరాధించుకుందాం. ఆయన కృప మనకు చాలు ప్రియులారా. ఎందుకంటే నన్ను ఎంతగానో ప్రేమించాడో యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన కృపను బట్టి ఆయన ఆరాధించుకుందామా. మరి నిజమే ప్రియులారా, పాపపు ఊబిలో పడి ఉన్నటువంటి మనల్ని ఆయన పైకి లేవనెత్తినటువంటి దేవుడు ఆయన. మరి ఆశ తీరా మనం ఆరాధించుకోవడానికి ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు ఆయన కాబట్టి ప్రియులారా కొన్ని నిమిషాలు ఆ దేవుని ఆరాధించుకుందాము. మన పరిస్థితులు మనం మర్చిపోయి ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం ఆరాధించుకున్నాము. ఎందుకంటే మన పరిస్థితులు సహితము ఆయన మార్చగల దేవుడు. నిన్ను నన్ను చూచుచున్న దేవుడు ప్రియులారా, నీ నా స్వరమును విరుచున్న దేవుడు కాబట్టి మన కొన్ని నిమిషాలు గొప్ప దేవుని ఆరాధించుకున్నాము. ఇదిగో మన పరిస్థితులు మన చుట్టూ పుట్టుండొచ్చు కానీ ప్రియులారా మన దేవుడు మనల్ని ఆలకిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకుందామా. నిజమే ప్రభువా, బలహీనత యందు నీ శక్తి నాకు పరిపూర్ణమై ఉంటున్నదని నీ కృప చేత ప్రభువా నన్ను నీవు కోరుకుంటున్న దేవుడు అని మనం ఆరాధించుకుందామా. ఆయన కృప మనకు చాలును కాబట్టి ప్రియులారా మనం కొన్ని నిమిషాలు గొప్ప దేవుని ఆరాధించుకుందామా. ఇదిగో దేవుని వాక్యం చెబుతుందండి మన యొక్క ప్రతి పరిస్థితులకు ఆయన చాలిన దేవుడు అని. మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నిజంగా మనం మొరపెడితే ఆయన మనల్ని ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కాబట్టి మనం కొన్ని నిమిషాలు ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నిజమే అయ్యా, సదాకాలము నీ సన్నిధిలో చేరి నీతో నేను జీవిస్తాను ఒక తీర్మానం చేసుకుందాం. ఆ ప్రియులారా మన పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు, మనల్ని ఎన్ని ఇబ్బందులన్నా మనం చుట్టుముట్టొచ్చు కానీ ఇదిగో ఆయన సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటానని. ఇదిగో నీ పక్షమున నా పక్షమున పోరాడేటువంటి దేవుడు, నీ పక్షమున నా పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడు. మరి యుద్ధము యెహోవాదే కాబట్టి ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకున్నాము. ప్రియులారా మన బ్యాటిల్ ఏదైనా ఉండొచ్చు కానీ నువ్వు నేను మనం ఆ దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకుందాము. ఇదిగో సదాకాలం అయ్యా నేను నీతో కూడా ఉంటాను, నువ్వెక్కడ నడిపిస్తే నేను అక్కడికి వెళ్తాను. మరి ప్రభువా ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున నీ కృప నీ కరుణ నన్ను ఎల్లప్పుడూ నడిపిస్తుందని మరి ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకుందాం. ప్రియులారా మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా ఆరాధించుకుంటూ సదాకాలము ప్రభువా నీతో నేను జీవిస్తాను అని ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకుందామా.
జీవితంలో ఆశ్చర్యకార్యములు చేసి మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకున్నాము. నిజమే ప్రభువా, సదాకాలము నేను నీతో కూడా నడుస్తానని మనం గొప్ప తీర్మానం చేసుకొని ఆయన ఆరాధించుకున్నాము. థ్యాంక్ యూ లార్డ్. మా యొక్క పాపపు జీవితాన్ని క్షమించిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ముట్టువాడని స్వస్థపరచువాడా, మీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యకార్యములు చేయు దేవా, మీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ దేవా, మీ కృపకు వందనాలు, మీ కృపకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, ఆ గొప్ప దేవుని ఆ విధంగా ఆరాధించుకుంటూ ప్రియులారా, నిజమే నాయన, సదాకాలము నీతో కూడా నేను నడిచేదనని ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం ఆరాధించుకుందాం. కొన్ని నిమిషాలు తరలి వంచి మన హృదయాలు మనం సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క గొప్ప వర్తమానాన్ని, వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదామా ప్రియులారా. నిజమే యేసయ్యా, సదాకాలము నీతో కూడా నేను నడిచేదను. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీవు లేవనెత్తావు ప్రభువా. మరి నీ వాత్సల్యమును, నీ కృపను, నీ బాహుల్యమును నాపై చూపిస్తూ ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశావయ్యా. నన్ను ఈ విధంగా బ్రతుకునిచ్చావని దేవుని సన్నిధిలో ఆరాధిద్దాము ప్రియులారా. నిజమే, మన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ప్రియులారా, ఇదిగో ఆ గొప్ప దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నీ కృప, నా కృప నీకు చాలు అని. ఆ గొప్ప దేవుని యొక్క వాగ్దానాన్ని మనం దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటూ, నిజమే ప్రవ్వా, నీ యొక్క కృప చేత మమ్మల్ని నడిపించమని, బలపరచమని ఆయన ఆరాధించుకుందామా. Thank you, Jesus. Thank you, Lord. We praise you. We worship you, Lord. We come to your awesome presence, oh Father, Lord. అవును ప్రభువా, నీ కృప మాకు చాలు నాయన. మా యొక్క ప్రతి పరిస్థితులకు సమాధానము నీ కృప ఉంటున్నదయ్యా. నిజమే యేసయ్యా, అవును నాయన, నీవు కృప కలిగినటువంటి దేవుడు వాయించున్నావు. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది ప్రభువా. నీ కృప బాహుల్యము చేత నాయన నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు వాయించున్నావు. నాయన నీ సన్నిధిలో చేరి మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నామయ్యా. ఎటు చూసినా, ఎటు పరిస్థితులు నాయన మమ్మల్ని ఆందోళన చేయించుండగా తండ్రి, నాయన ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులకు నీవు సమాధానకర్తగా ఉండి నడిపించండి ప్రభువా. నాయన మా ప్రతి ఒక్క బ్యాటిల్ని, మా యొక్క ప్రతి పోరాటానికి నాయన నీవు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. యెహోవా నిస్సిగా మాకు తోడుగా ఉండండి. యెహోవా షాలోముగా నీ శాంతిని మాకు ప్రకటించండి అయ్యా. మరి యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరచండి. మా యొక్క ప్రతి నాయన ఇబ్బందులకు, ఇరుకుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని స్వస్థపరచమని వేడుకొనిచ్చినాం తండ్రి. ఇదిగో నీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపరచండి కదా తండ్రి. మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క మెల్లైన స్వరము చేత మమ్మల్ని మేల్కొల్పమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. నాయన మా హృదయాలు మేము సిద్ధపరచండిగా నీ జీవపు మాటలతో మమ్మల్ని ఏర్పాటు చేయండి. ఇదిగో మీరు మాట్లాడండి అయ్యా.
నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి నడిపించమని నాయన నీ సేవకురాలు నీ వర్తమానం దయచేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండి ఆదరించమని ప్రభా నీ యొక్క నమ్మకమైనటువంటి కృప చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ప్రభా ఇదిగో మమ్మల్ని మేము నీ సన్నిధిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన చేయొచ్చు ఈ స్తుతి అర్పణ చేయొచ్చు నామ తండ్రి ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క ప్రత్యేక దినమున కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మొదటి సమూయేలు అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43 నుంచి 41 నుంచి మనము 47 వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. మరి 41వ వచనం నుంచి నేను చదువుతున్నాను. డాలు మోయువాడు తనకు ముందుగా నడువుగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపశీయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుట నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. మరి ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయము 41 నుంచి 47 వచనాలు మనం చదువుకున్నాం. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని వాక్యాన్ని మనం మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ దేవ, మీ ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అల్పురాలని అయోగ్యురాలని తండ్రి, అయ్యా ఏ యోగ్యత లేని నన్ను తండ్రి అయ్యా ఏర్పరచుకొని నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నా నోటి మాటలు కాదు కానీ నా సొంత మాటలు కాదు కానీ తండ్రి నన్ను మరుగుపరచండి. నాలో ఉండి పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడమని, మీ యొక్క సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని, మీ యొక్క తండ్రి చిత్తంలో ఉన్న మాటలు తండ్రి మాకు బయలుపరిచి తండ్రి ఎవరైతే ఈ వాక్యము చేత బలపరచబడాలని నీవు కోరుతున్నావో తండ్రి అయ్యా, ఈ వాక్యము ద్వారా నన్నును నా కుటుంబాన్ని ఇదిగో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల వారి కుటుంబాలను తండ్రి అయ్యా, ఈ యొక్క పెనియల్ వర్షిప్ సెంటర్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు బలపరచమని తండ్రి మాతో మీరు మాట్లాడి మీ చిత్తాన్ని బలపరిచి ఆశీర్వదించి మీ సాక్షులుగా అంతం వరకు మీకోసం జీవించి బిడ్డలుగా నిలవబెట్టుకుని ఆశీర్వదించమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయానికే దేవుడిని ఎంతగానో మహిమపరుస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ కొద్ది నిమిషాలు, కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే, 10 లేదా 15 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 41 నుండి 47 వచనాల్లో ఎలాగూ రాయబడి ఉందో మనం ఇప్పటివరకు నేర్చుకుని ఉన్నాం కదండి. సో ఈ యొక్క పాఠ్యభాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు యొక్క వాక్య భాగం యొక్క టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ బ్యాటిల్,
వాట్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్. నీ యొక్క యుద్ధం ఏంటి, నీవు దేన్ని పొందుకోవడం కోసం లేదా నీవు దేన్ని గురిగా పెట్టుకొని ఉన్నావు, దాని గురించి మనం నేర్చుకుందాం. మన యొక్క ఆత్మీయ జీవితాలే కానీ మన క్రైస్తవ జీవితాల్లో యుద్ధము అనేది దేనికి సంబంధించింది, అసలు మన జీవితంలో యుద్ధం ఏంటిది? యుద్ధంకు సంబంధించి మన బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి, పాత నిబంధన గ్రంథంలో. కానీ పర్టికులర్గా ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకునేది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. నీవు రక్షింపబడిన తర్వాత నువ్వు ముందున్న శ్రమల కంటే తర్వాత నీ యొక్క శ్రమలు అధికమవుతాయి. నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోవడానికి ఆ ప్రతి ఒక్క శ్రమ అనేది ఒక మెట్టులాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క క్రైస్తవ జీవితంలో వాట్ ఈజ్ యువర్ బ్యాటిల్, నీ యొక్క యుద్ధం ఏంటి అనే ప్రశ్నకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోయే అంశంలు ఏంటో మనం నేర్చుకుందామండి. అనేక విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వాట్ ఈజ్ యువర్ బ్యాటిల్ అనే ఆ యొక్క మొదటి టాపిక్ విషయంలో దావీదు భక్తుడు ఈ యొక్క సమయంలో రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 41వ వచనం నుండి 47వ వచనం వరకు చూస్తే, దావీదు ఆ యొక్క అధ్యాయం మొత్తంలో చదివితే తను ఎందుకు అక్కడికి వచ్చాడు యుద్ధం దగ్గరికి, సో వచ్చాక ఏం జరుగుతుంది, అక్కడ ఫిలిష్తీయుడైన ఆ యొక్క గొల్యాతును చూసి ఏమంటున్నాడు అనేది ఆ 17వ అధ్యాయం మొత్తంలో ఉంటుందండి. జస్ట్ అందరికీ తెలిసిన విషయమే అది. కానీ మనం కొంచెం ముందుకెళ్తే ఆ ఫిలిష్తీయుడు ఎప్పుడైతే దావీదు ఆ గొల్యాతు ముందుకు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు గొల్యాతు తిరిగి ఆ యొక్క దావీదుతో అంటున్న మాటలు ఏంటంటే, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతన నా ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు ఒక్కటే మాట అంటున్నాడండి, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడు నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు మృగములుగా ఎత్తును. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతులైనా, ముఖ్యంగా ఈ యొక్క క్వారంటైన్ టైంలో, ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ కోవిడ్-19 వల్ల అనేక మంది బిడ్డలు ఇంట్లో గృహాల్లో ఉంటూ ఉద్యోగాలు లేక కుటుంబ పరిస్థితులతో ఇటు మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అనేక విధాలుగా చాలా డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్కి గురై ఎంతోమంది దేవుణ్ణి మరచి వారి యొక్క బలహీనమైన ఆ యొక్క ఆలోచనలకు గురైపోయి స్ట్రెస్గా ఫీల్ అయిపోయి దేవుడు మన పక్షాన ఉన్నాడని మరచిపోయి ఆ యుద్ధాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎందుకు దేవా నాకే ఈ శ్రమలు, ఎందుకు దేవా నాకే ఈ కష్టాలు, ఎందుకు దేవా ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఎందుకు వచ్చింది కోవిడ్, ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతుంది అని అల్లకొల్లోలం అవుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఏమి తోచని పరిస్థితుల్లో ఎంతోమంది ప్రజలు ఉంటున్నారండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు సహోదరి సహోదరుడా. ఇది దేవుడు నీ కోసమే, నా కోసమే చెప్తున్నాడేమో. ఈ సమయంలో నీ యుద్ధం ఏంటి, ఏ విషయంలో నువ్వు ఆ యొక్క శ్రమను, ఆ యొక్క బ్యాటిల్ని ఎలా నువ్వు ఫేస్ చేస్తున్నావు, ఈ సమయంలో నువ్వు ఏ విధంగా నీకు ఎదురుగా ఉన్న నీ సమస్యని, నీ బ్యాటిల్ని, నీకు ఎదురుగా ఉన్న నీ పరిస్థితులను ఏ విధంగా పోరాడగలుగుచున్నావు. ఒక్కసారి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గమనించుకో. ఒక్కసారి నీ యుద్ధం ఏంటో ఒక్కసారి తీసుకొని రా నీ ముందుకి. జాబ్ లేక బాధపడుతున్నావా, అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నావా, లేదా అనేకమైన పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయా, కుటుంబ శ్రమల, కుటుంబ పరిస్థితుల, ఫైనాన్షియల్గా పోషించలేక నీ కుటుంబాన్ని ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను, లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నాను అని నిరుత్సాహ స్థితిలో ఉన్నావా. వాట్ ఈజ్ యువర్ బ్యాటిల్ మై డియర్ బ్రదర్?
వాట్ ఈస్ యువర్ బ్యాటిల్? జస్ట్ థింక్ అబౌట్ డేవిడ్స్ లైఫ్. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి ఎదురుగా ఉన్న యుద్ధం ఏంటంటే గొల్యాతు. అతడు అమాలేకీయుడు, ఫిలిస్తీయుడు. అక్కడ యుద్ధం ఇశ్రాయేలు ప్రజలతో జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఫిలిస్తీయుడైన అన్య దేవతల యొక్క వ్యక్తి వచ్చి తన ప్రజలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, తన ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటే, దావీదు క్రీస్తు బిడ్డగా దేవుని బిడ్డగా ఉండి తన రక్తం ఆగలేదండి. దావీదు ముందుకు వచ్చి ఈ ఫిలిస్తీయుని చంపడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదా అని చెప్పి సౌలు దగ్గరకు వచ్చి, సౌలు రాజా, నేను ఈ ఫిలిస్తీయుడితో యుద్ధం చేస్తాను, నేను ఈ గొల్యాతును పడగొడతానని చెప్పి ముందుకు వచ్చి ధైర్యముగా తను ఇంతకుముందు చేసిన యొక్క కొన్ని కార్యాలను సౌలుకు చెప్పి, ఇదిగో నేను నా యొక్క గొర్రెను ఎత్తకపోతున్నప్పుడు సింహాన్ని ఈ విధంగా చీల్చానని తను చేసిన కొన్ని పనులను చెప్పి తన యొక్క సామర్థ్యాన్ని సౌలు ముందు పెట్టి ఏ విధంగా తనను తాను బయలుపరుచుకొని, ఇదిగో నేను ఆ ఫిలిస్తీయుడితో యుద్ధం చేస్తానని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయుడు ఎన్నో మాటలు అన్నాడు, కానీ తన ప్రజల్ని కించపరిచాడు, ఇశ్రాయేలు ప్రజల్ని. కానీ అక్కడ ఫిలిస్తీయుడు అన్న మాట ఏంటో తెలుసా? నా దేవతల పక్షంగా నేను నిన్ను, ఇక్కడ 45వ వచనంలో అండి, 44వ వచనంలో ఫిలిస్తీయుడు దావీదుతో అనగా 43 ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావు, తన దేవతల పేరట దావీదును శపించెను. 43వ వచనంలో. సో తన దేవతల పేరట శపించినప్పుడు ఫిలిస్తీయుడు తన దేవతలను ముందుకు తీసుకొచ్చాడు. దావీదు ఏం చేశాడు? నేను యెహోవా పేరట యుద్ధం చేస్తున్నానని, యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందుకు వచ్చాడండి. మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు రాజులకు రాజు. సర్వ సృష్టిని కేవలం నోటి మాటతో సృజించిన మన దేవుడు అండి. నీ శ్రమలు గొల్యాతు వల్ల నీకు ఎదురుగా అడ్డుబడ్డగా నిలబడి ఉన్నాయా? నీ కష్టాలు, నీ పరిస్థితులు ఒకవేళ గొల్యాతు వల్లే, నీవు ఆ గొల్యాతును చూస్తే తన ఫుల్ బాడీ కవర్ అయిపోయిందంటండి. తన యొక్క యుద్ధోపకరణములతో ఎక్కడ ప్లేస్ లేకుండా తలకి శిరస్త్రాణము అండ్ భుజాలకి తన యొక్క బాడీకి అన్ని యుద్ధోపకరణాలు ఎక్కడ కొట్టినా అది తిరిగి బౌన్స్ అయ్యే విధంగా అంత స్ట్రాంగ్ వెపన్స్ పెట్టేసుకుని ఉన్నాడు గొల్యాతు. నీ శ్రమ ఎటువంటి ఎంత స్ట్రాంగ్ అయినా, బట్ దెర్ ఇస్ ఎ వే. దేవుడు ఒక మార్గాన్ని నీకోసం తీసి ఉంచుతాడండి. ఎప్పుడో తెలుసా? నీవెప్పుడైతే నీ శ్రమలన్నిటికీ నా దేవుడున్నాడు, నా పక్షాన నా దేవుడు గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడని నీ దేవుడిని నీ ముందు పెడతావో, అది గొల్యాతు లాంటి ఎంత పెద్ద అది శ్రమ అయినా, ఎంత పెద్ద బ్యాటిల్ అయినా, ఎంత గొప్పటి పరిస్థితి అయినా, యేసయ్య ముందు, ఈ సర్వాన్ని సృజించిన గొప్ప దేవుడి ముందు అది చిన్న ధూళితో సమానం అండి. అది చిన్న నలుసుతో సమానం. ఎప్పుడైతే నీవు నీ దేవుణ్ణి నీ యొక్క శ్రమల ముందు, నీకున్న పరిస్థితుల ముందు పెడతావు, లేదా నీ ముందు ఆ దావీదు ముందు గొల్యాతు చాలా 9 అడుగులు ఉన్నాడంటండి. 9 అడుగుల మీద దావీదు చిన్న బాలుడు అంటండి. మేబీ హీ మైట్ బి 3 బట్ 3 or 5, తను 9 అడుగులు అంటండి. సో ఇలా చూస్తూ ఉండేవాడేమో. నీ శ్రమలు కూడా నిన్ను ఇలా చూసేలా చేస్తున్నాయేమో, కానీ నీ దేవుడు నీ ముందుగా ఉంటే ఆ శ్రమలు నీకు ఇలా చూసేవిగా ఉంటాయి కిందికి, ఎప్పుడైతే నీవు నీ దేవుడిని ముందు పెడతావో. యుద్ధము యెహోవాదే అని దావీదు ముందుకెళ్ళాడండి. నీ పరిస్థితి ఏదైనా సరే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాట్ ఈజ్ యువర్ బ్యాటిల్? నీవు దేని విషయంలో యుద్ధం చేస్తున్నావు? నీ శారీరక ఏచ్ఛలను బట్ట, నీ తలంపులను బట్ట, నీ ఫిజికల్గా నీ యొక్క టెంప్టేషన్స్ని బట్ట, లేదా నీ కుటుంబ పరిస్థితులను బట్ట, లేదా నీ అనారోగ్య పరిస్థితిని బట్ట, లేదా నీ యొక్క చుట్టుపక్కల వారి యొక్క మాటలను బట్ట, లేదా కుటుంబంలో తెలియని అనారోగ్య పరిస్థితులను బట్ట, ఏదైనా సరే నీ రక్షకుడు, నీ దేవుడైన యేసయ్య ముందు సమస్తమును చిన్నవి. అది గుర్తుంచుకోవాలి మనం.
ఎంత పెద్ద శోధనైనా రానివ్వండి, ఎంత పెద్ద కష్టమైనా రానివ్వండి, కానీ మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి సమర్థుడు. మన దేవుడు మన పక్షాన వాటన్నిటినీ జయించడానికి సమర్థుడండి. బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ద బ్యాటిల్. అది గుర్తుంచుకోవాలి మనం. మన క్రైస్తవ జీవితంలో నీవు కాదు యుద్ధం చేసేది, నీ పక్షాన ఉన్న దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎప్పుడైతే నీవు నీ దేవునికి స్థానం ఇస్తావో, దేవా నా పక్షాన యుద్ధం చేయండి యేసయ్యా అని ఆ దేవునికి ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని సమర్పించుకొని దేవుణ్ణి నీ పక్షాన యుద్ధం చేయడానికి ఎప్పుడైతే అలౌ చేస్తావో, దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దట్ బ్యాటిల్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు విన్ దట్ బ్యాటిల్. దేవుడు ఆ యుద్ధాన్ని గెలుస్తాడండి. మన జీవితాల్లో మనం అన్ని హోల్డ్ చేసుకుంటామండి, మన ప్రతి పరిస్థితిని. ఇదిగో నాకు ఇదే ఉందని మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. ఇదిగో ఈ పరిస్థితితో నేను బాధపడుతున్నాను మనలో మనమే, ఇదిగో ఇది ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, లేదా ఇవి అనేసి ఆ స్ట్రెస్ అంతా మనమే తీసేసుకుంటాం. ఆ స్ట్రెస్సే నీకు ఒక పెద్ద బ్యాటిల్గా ఉందేమో నీ లైఫ్లో. చెస్ నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ స్ట్రెస్, ఇవన్నీ, ఈ వర్డ్స్ అన్ని, స్ట్రెస్ కానీ లేదా యాంగ్జైటీ, ఇంకా చాలా ఉన్నాయండి ఈ లోకపరంగా. ఆత్మీయంగా పడిపోతున్నారని, లేదా శారీరకంగా పడిపోతున్నారు, అనేక విధాలుగా స్ట్రెస్కి గురైపోతున్నారు, లేకపోతే వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి, సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఇవన్నీ మన జీవితంలో ఏం అవసరం లేదండి. నువ్వు ఏ పరిస్థితి అయినా ఒక్కసారి యేసు ప్రభు వారి ముందుకు వచ్చి నీల్ డౌన్ అయ్యి, యేసయ్యా ఇదిగో దిస్ ఈజ్ మై బ్యాటిల్ లార్డ్, సిన్స్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలుగా నేను ఈ పరిస్థితితో బాధపడుతున్నానయ్యా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, లేదా ఇదిగో నా కుటుంబ పరిస్థితితో మ్యారేజ్ కాక బాధపడుతున్నానయ్యా, లేదా పిల్లలు లేక బాధపడుతున్నానయ్యా, లేకపోతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నానయ్యా, లేకపోతే నా కుటుంబంలో మా యొక్క పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నానయ్యా, నా కుటుంబంలో పోషణ లేక బాధపడుతున్నానయ్యా. లార్డ్, ఈ యొక్క ప్రతి పరిస్థితిని నేను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు నామములో ఈ యుద్ధము యెహోవాదే తండ్రి అని నీవు ముందుకు వెళ్తే, నీ దేవునికి ప్రతి పరిస్థితిని నీ దేవునికి అప్పగించి, దేవా వీటన్నిటిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, వీటన్నిటి నుండి నాకు విడుదల వేసయ్యా. దావీదు పక్షాన యుద్ధం చేసి గొల్యాతుని తండ్రి అక్కడ తండ్రి తీసివేసిన దేవా, ఇదిగో ఈ పరిస్థితులన్నిటిని నా నుండి తీసివేయ్యా, ఈ యొక్క ప్రతి శోధన నుండి, ఈ ప్రతి భారము నుండి నన్ను విడిపించేసయ్యా అని దేవుని సన్నిధిలో నీవన్నిటిని నీవు దేవుని ముందు పెడితే, దేవుడు నీకు జవాబు ఇచ్చి ఆయన నీ యొక్క యుద్ధంలో నీ పక్షాన ఉండి నిన్ను గెలిపించి నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? నీవు దేన్ని గురిగా పెట్టుకుని వెళ్తున్నావు? ఇదిగో నీ యొక్క బ్యాటిల్ వీటన్నిటితో బ్లాక్ అయి ఉంటే, వాట్ యు ఆర్ ఎయిమింగ్? నీ యొక్క గురి ఏంటి? ఈ శ్రమలన్నిటితో ఇదిగో నాకు మరణమే గురి అని నువ్వు పెట్టుకొని ఉంటున్నావా? లేదా ఇదిగో వీటన్నిటి నుండి నేను తట్టుకోలేకపోతున్నాను, ఇవన్నీ నా వల్ల కాదు, నన్ను చంపేసాయా అని దేవుని చేత వచ్చి ప్రార్థిస్తున్నావా? లేదా దేవా నేను అన్ని తట్టుకోలేకపోతున్నాను, ఎందుకు నేను అసలు బ్రతికి ఉన్నానని బాధపడుతున్నావా? వాట్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్? నీవు చదువు లేదని బాధపడుతున్నావేమో, లేకపోతే ఉద్యోగం లేదని, లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదని, పిల్లలు లేరని, అనేక విషయాలతో బాధపడుతున్నావేమో. కానీ ఒక్కసారి నిన్ను సృష్టించిన గొప్ప దేవుడైన యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరి చేత సృజించబడినావో ఆ గొప్ప దేవుడు నీపై ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడో, ఆ గొప్ప దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన నీ జీవితాన్ని ఎలా ఒక గొప్ప బ్యూటిఫుల్ లైఫ్గా ఆయన తీర్చిదిద్దాలని ఇష్టపడుతున్నాడో, అవన్నీ మర్చిపోయావా? వాటన్నిటిని మర్చిపోయి నీ ముందున్న ఆ యొక్క చిన్న సమస్యను చూసి, లేదా నీ ముందున ఆ యొక్క బాధకరమైన పరిస్థితులను చూసి, అయ్యో నా జీవితం ఏంటి ఇదే అని దీంతో నీ లైఫ్ని నువ్వు ఎండ్ చేసుకుంటున్నావా? ప్లీజ్ మై డియర్ బ్రదర్, సిస్టర్, నీ లైఫ్ అది నీ చేతిలో లేదు.
దాన్ని నీకు ఇచ్చింది నీ దేవుడు, నీ సృష్టికర్త అయిన యేసయ్య. ఆ లైఫ్ని నువ్వు కంప్లీట్ చేసుకోవడానికి నీకు అధికారం లేదు. మనల్ని మనము మన లైఫ్పై మనం డెసిషన్ తీసుకోవడానికి దెర్ ఇస్ నో వే. ఎందుకంటే ఆ లైఫ్ ఇచ్చింది గొప్ప దేవుడు. నీ నాసిక రంధ్రంలో జీవాత్మను ఊదిన దేవుడు నీకు అక్కడితో నిన్ను వదిలిపెట్టడు. అంతము వరకు నిన్ను నడిపించగల దేవుడు. చిన్న చిన్న సమస్యలను బట్టి, చిన్న చిన్న పరిస్థితులను బట్టి వాటిని గొల్యాతు వలె ఊహించుకొని, నీ ముందేదో పెద్ద కొండగా ఊహించుకొని వాటన్నిటినీ ఇదే నాది చివరి, ఇదే నా పరిస్థితి, ఇదే నా గమ్యం అనుకొని, ఇదే నా గురి అనుకొని దాన్ని ముగించుకోవాలని ఆలోచిస్తున్నావేమో. లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే దేవుడు నీ సమస్యలన్నిటినీ విడిపించి, దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి వాటన్నిటి నుండి నిన్ను విడిపించి, దేవుడు ఒక బ్యూటిఫుల్ బ్రైట్ లైఫ్ని, బ్రైట్ ఫ్యూచర్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారంటే వారు కూడా ఎన్నో శ్రమలను అధిగమించి వచ్చిన వాళ్ళేనండి. ఎవరు వారి యొక్క జీవితాల్లో ఎన్నో బ్యాటిల్స్ని వారు దాటుకొని వస్తేనే ఆ స్థితిలో ఉండగలిగారు. ఎందుకంటే ఆ బ్యాటిల్ని వారు దేవుని చేతికి అప్పగించారు. దావీదు తన యుద్ధాన్ని దేవుని చేతికి అప్పగించాడు. దావీదు చేసింది ఒకటే, విశ్వాసంతో తన ఒడిసెలో ఉన్న రాయిని తిప్పి ఒక్కటి ఇచ్చాడంతే. ఎక్కడైతే తనకి ఏ సేఫ్టీ లేదో కరెక్ట్గా అక్కడ వెళ్ళి తన యొక్క నుదుటిపై తగిలింది. తను ఆ ఫోర్స్ వచ్చినప్పుడు బ్యాక్ పడాల్సిన గొల్యాతు సైతం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు పడి అక్కడున్న కత్తి కుచ్చుకొని తను చనిపోయాడంటండి. సో సో ఎవరు నీ పక్షాన యుద్ధం చేస్తున్నారు? నువ్వు చేసేది చిన్న పనైనా కానీ దేవుడు నీ పక్షాన ఉంటాడండి. దావీదు చేసింది తన విశ్వాసంతో ఒక్కడుగు ముందుకేశాడు అంతే. కానీ యుద్ధం చేసింది అక్కడ యెహోవా. జస్ట్ నువ్వు చేయాల్సింది ఈరోజు అదే, విశ్వాసంతో ఒక అడుగు ముందుకే. నీ పరిస్థితిని, నీ శ్రమలను, నీ కష్టాలను యేసయ్య ముందు పెట్టు. యుద్ధము యెహోవాదే అని చెప్పి దేవునికి నీ యొక్క యుద్ధాన్ని, నీ శ్రమలను, నీ కష్టాలను, నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని దేవునికి అప్పగించు. నీవు విశ్వాసం అనే ఆయుధాన్ని చేత పట్టుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నిన్ను గెలిపించి నీ గురి వద్దకే. తిమోతి భక్తుడు ఒక మంచి చక్కని మాట అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అది యొక్క విశ్వాసం తన గురి ఏంటో తెలుసా అండి? తను క్రీస్తు యొక్క సేవ చేయాలని, అంతము వరకు తన క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలని. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? నువ్వు ఏం యొక్క గురి పెట్టుకొని జీవిస్తున్నావు? జాబ్ రావాలని ఇష్టపడుతూ జాబ్ వైపు నీ గురి పెట్టుకున్నావా? మ్యారేజ్ వైపు నీ గురి పెట్టుకున్నావా? దేని వైపు గురి పెట్టుకున్నావు? నీ గురి ఏదైనా యేసయ్య పాదాల చెంత పెట్టు. దాన్ని గొప్పగా ఆశీర్వాదంగా మలిచి నువ్వు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అధికమైన ఆశీర్వాదాలతో నీ దేవుడు, నా దేవుడు అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి ఆశీర్వదిస్తాడు. గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదించి తన సాక్షులుగా మనల్ని నిలవబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తానండి. ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంది. తన దగ్గరికి ఒక పెద్ద కుక్క వచ్చేసిందండి. కుక్క వచ్చి తన దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంది, బావు 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 అని తన మీదకి వచ్చి అరుస్తూ ఉంటే ఆ చిన్న పాప భయపడిపోయి ఆ భయంతో పరిగెత్తుతూ వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కుక్క కూడా ఆ పాప వెనకతలే పరిగెత్తుతూ బావు 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 అనుకుంటూ వస్తూ ఆ పాప వాళ్ళ డాడీ దగ్గరికి రాగానే వాళ్ళ డాడీ దగ్గర వరకు కూడా ఆ కుక్క వచ్చేసి బావు 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 అని మొత్తుకుంటూ అరుస్తూనే ఉంది. ఆ పాప వాళ్ళ డాడీ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర కూడా భయపడుతూ డాడీ 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 అని భయపడుతూ, డాడీ దగ్గర కుక్క వచ్చింది డాడీ అని డాడీ 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 అని భయపడుతూ తన తండ్రి దగ్గర గట్టిగా తన తండ్రిని హత్తుకొని డాడీ డాడీ అని భయపడుతూనే ఉంది. ఆ కుక్క అక్కడ మొరుగుతూనే ఉంది, అరుస్తూనే ఉంది. కానీ ఈ పాప కూడా డాడీ 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 అని భయపడుతూ తన తండ్రిని గట్టిగా హత్తుకొని డాడీ డాడీ అంటూనే ఉంది. ఆ కుక్క అరుస్తూనే ఉంది. ఒకేసారి ఆ పాప ఏం చేసిందో తెలుసా? తను ఎత్తులో ఉండడం తను గమనించి, తన తండ్రి దగ్గర ఉండడం చూసి కిందికి చూసి
కుక్క కింద ఉంది, నాకు దూరంగా ఉంది, నేను నా తండ్రి చేతిలో సేఫ్గా ఉన్నానని తను గ్రహించి కుక్క వైపు చూసి ఏహే ఏహే అని అంటూ ఉంటుంది. తెలుసా ఎందుకో తెలుసా అండి? ఆ పాపకు తెలిసింది ఏంటంటే, నేను నా తండ్రి చేతిలో చాలా జాగ్రత్తగా ఉన్నా, నా తండ్రి నన్ను విడిచిపెట్టడు. సో మై డాడ్ ఈజ్ హోల్డింగ్ మీ టైట్లీ. నా తండ్రి గట్టిగా పట్టుకున్నాడు, నా తండ్రి నన్ను విడిచిపెట్టడు. బట్ నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు, నువ్వు నన్ను ఏం చేయలేవు అనేసి తను ఆ పాప ఫీల్ అయిపోయి ఆ కుక్కను చూసి ఎక్కిరిస్తూ సంతోషిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా క్రీస్తు మన తండ్రి చేతుల్లో ఉంటే ఏది మన తండ్రి దగ్గరికి రావడానికి అధికారం లేదండి. నీవు పరిశుద్ధాత్మ దేవుడైన యేసయ్య చేతిలో ఉన్నావని మర్చిపోయినప్పుడే మనము బలహీనులం. ఆ శ్రమలన్నీ మనకి గొల్యాత్ వల్ల పెద్దగా కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి. బట్ యూ అండ్ మీ, వీఆర్ ఇన్ అవర్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో మనం ఉన్నాం. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానని చెప్పాడు మన దేవుడు. ఆయన అరచేతుల్లో మనము కోడి తన రెక్కల చాటున భద్రపరిచినట్లుగా తన పిల్లల్ని మన తండ్రి అయిన యేసయ్య మనల్ని తన రెక్కల చాటున భద్రపరుస్తూ ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు. మనకి దిగులు ఎందుకండి? మనకు భయం ఎందుకండి? ఈ స్ట్రెస్ ఎందుకండి? ఈ యొక్క సైకలాజికల్గా మనం డిస్టర్బ్ అవ్వడం ఎందుకండి? వీటన్నిటిని యేసయ్య నామంలో వీటన్నిటిని దేవునికి అప్పగించు. వాటన్నిటి నుండి దేవుడు మనకి విజయాన్ని ఇచ్చి గురి యొద్దకే పయనం. ఆ గురి ఏంటో తెలుసా? మన మరణం వరకు క్రీస్తుని ప్రకటించడం, ఆయన కొరకు హతసాక్షులుగా జీవించడం, ఆయనను పోలి క్రీస్తుని పోలి క్రీస్తు వలె ఈ యొక్క రాజ్యంలో ఆయన రాజ్యాన్ని కట్టడం, ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని కట్టడమే నా యొక్క గురి యొద్దకే పయనించాలంటే ఇదిగో ఇటువంటి యుద్ధాలు ఎన్నో ఉంటాయండి. ఈ యుద్ధాలు మన జీవితంలో ఎల్లప్పుడూ మనము ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ యుద్ధాలు వస్తూనే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్పేది ఏంటంటే, నీ యుద్ధంలో యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యుద్ధము అది ఏదైనా సరే, యుద్ధము యెహోవాదే. నీ గురి యొద్దకు నువ్వు పరిగెత్తు. మన చేయి పట్టుకొని మన గురి యొద్దకు నడిపిస్తూ ఆయన రాజ్యం చేరే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని అంతము వరకు దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క మాటలు దేవుడు తన వినికిడిలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించి మన యుద్ధాలన్నిటిపై విజయాన్ని ఇచ్చి మన గురి అయిన ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకునే వరకు దేవుని కృపా సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, అవునేసయ్య, ఎన్నో యొక్క యుద్ధాలు మా యొక్క జీవితాల్లో, మా ప్రాక్టికల్ లైఫ్లో తండ్రి, ఇదిగో తండ్రి, ఎన్నో యొక్క అవమానాలు, తోటి వారి నుండి, కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు, ఎన్నో తండ్రి లోటు, ఎంతో యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఎన్నో విధాలైన పరిస్థితులు మా జీవితాల్లో మా ముందు బ్యాటిల్గా ఉంటుండగా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని, ప్రార్థన జీవితాన్ని, ఆ యొక్క విశ్వాసమును, యుద్ధము యెహోవాదే అని చెప్పే విశ్వాసమును మాకు అనుగ్రహించి, ఆ యొక్క విశ్వాసముతో యుద్ధము యెహోవాదే అని వాటన్నిటిని మీ చేతులకు అప్పగించి వాటన్నిటిపై విజయము పొంది తండ్రి, గురి యొద్దకే మీ యొక్క తండ్రి మీరు మా ముందు ఉంచిన ఆ యొక్క గురి యొద్దకే మేము పరిగెత్తే భాగ్యం మాకు దయచేసి, ఇదిగో తండ్రి, ఆ గురిని తండ్రి మేము రీచ్ అవు పర్యంతరం మీ యొక్క సహాయము, మీ నడిపింపు, మీ యొక్క తండ్రి, ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాపై ఉంచి నడిపించమని తండ్రి, ప్రతి ఒక్క బ్రదర్ని, ప్రతి ఒక్క సిస్టర్ని, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఏ బిడ్డలు ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి బ్యాటిల్స్లో ఉన్నారో, లార్డ్ హెల్ప్ దెమ్ టు లార్డ్ ఓవర్కమ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఓ లార్డ్ హెల్ప్ దెమ్. ఓ లార్డ్ ఎస్ లార్డ్, అవును తండ్రి, ప్రతి ఒక్క యుద్ధమును గెలిచే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ శక్తి క్రీస్తులోనే ఉందని గ్రహించి యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని, ఎటువంటి పరిస్థితినైనా యేసయ్య నామములో వాటన్నిటిని తండ్రి మీ ముందు పెట్టి తండ్రి గెలిచి మీకు సాక్షులుగా జీవించే భాగ్యం
ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలకు ప్రతి ఒక్క క్రైస్తవ కుమారులకు మా అందరికీ మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపు దయచేసి మీరు ఇచ్చిన మాటలు బట్టి మిమ్మల్ని మాయంపరుస్తూ మా అందరి జీవితాల్లో ఫలింపు చేయమని యుద్ధము యెహోవాదే అని మా పరిస్థితులు మీకు అప్పగించుకొనొచ్చు గురి యొద్దకు పరిగెడుచుండగా మమ్మల్ని నడిపించి గురిని రీచో భాగ్యం దయచేయమని యేసే పరిశుద్ధ నామములో అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ వీక్ కూడా మరి ఇదే సమయానికి అనగా మరి శుక్రవారం ఉదయం ఇండియా టైం మనం మళ్ళీ దేవుని సన్నిధిలో ఆరాధించుకుందాం. అంతవరకు మరి దేవుడు మీకు మరి మనందరికి కూడా దేవుడు మరి ఆయన యొక్క మనం పోరాడుతున్న ప్రతి పోరాటానికి ఆయన మన పక్షమున ఉండి మరి మనము ఆయనకి యుద్ధాన్ని మరి యెహోవా దాన్ని సెలవిస్తూ విశ్వాసంతో కూడా ఆయన సన్నిధిలో ఆ పోరాటాన్ని మనం విజయంతో కూడా ముగించుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు వెళ్దాం. దేవుడు మనందరికీ తోడైన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.